సోషల్ మీడియాని ఊపేస్తున్న కుర్చీ మాట పెట్టి సాంగ్ రెస్పాన్స్ అదిరిపోయింది కదా. సోషల్ మీడియాని కొన్ని వేల రీల్స్ సాంగ్ మీరు అనుకుంది రెస్పాన్స్ గురించి ఒకసారి ఫైనల్ సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్, అందరూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బాగుంది, సాంగ్ నుంచి సినిమా ఎక్కడ ఆగలేదు, ఎమోషనల్గా బాగుంది, ఆ ఫైట్ పాట అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్. నిన్న మొన్న ఏదో యూట్యూబ్లో ఏదో ఎవరో నాకు వీడియో షేర్ చేశారు, ఒక 30-40 year old అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్లో. సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఈ రేంజ్ వచ్చింది అని. అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా, దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ల గురించి కానీ, అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ, ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ, తన డబ్బులు తన రిస్క్ కదా, తను చూసుకుంటాడు కదా. మేము అతనికి అడ్వైస్ చేసే పొజిషన్లో మేము ఉండం కదా. అమ్మేసిన తర్వాత సొంత రిలీజ్కి వెళ్తున్నాం అనుకోండి, అవన్నీ మనం చెప్తాం. తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి తనకి మనకన్నా బెటర్గా తెలుస్తుంది కదా. సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్. మ్యామ్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా డాన్సులు చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ చేయించింది విక్రమ్ గారు కదా. మరి అది ఎప్పుడు టూ మ్యాన్ షోనేనండి. మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి, డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి వస్తే బాగోదు కదా. నేను మీరు అడిగిందని చెప్తున్నాను మ్యామ్. హీరో గారు అద్భుతమైన అందంగా ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఆ హీరో క్యారెక్టరేషన్ ఇందాక కుమార్ అన్నట్టు పోగిరిలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయించింది ఎవరు? మరి ఇంకా అంతే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి అది వన్ మ్యాన్ షోనే అంటారు కదా, అంతే. కానీ వెనకాల బ్యాక్ ఎండ్ చేయించిందంతా ఎవరు? ఇన్ని బ్యాక్ లాషెస్, ఇన్ని బ్యాక్ స్లాప్ తర్వాత మజా వచ్చిందా? ప్రశాంతంగా నిద్రపడతాను చూస్తుంటే మజా వచ్చిందా? బయ్యర్ సేఫ్ అయ్యాను, ఫుల్ అయింది, ఇన్ని థియేటర్లు ఫుల్, మన ఫస్ట్ షో ఇన్ని థియేటర్లు ఫుల్, ఇవన్నీ చెప్తున్నారు కదా, అని బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.